జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తోంది. ఈ సంవత్సరం 5 శుక్రవారాలతో వచ్చింది కాబట్టి పౌర్ణమి ఘడియలతో కూడినటువంటి వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు శుక్రవారం చేసుకోవాలి. అయినప్పటికీ రేపు 8వ తారీఖు మధ్యాహ్నం పౌర్ణమి మొదలవుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, ఎలా అలంకరణ చేసుకోవాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏ కథ చదవాలి, ఇవన్నీ తెలుసు సార్. ఇవన్నీ కాదు, చెయ్యకూడని తప్పులు ఏవైనా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం చేసేస్తున్నామండి, అది అలా అలా చేసుకుంటూ పోతున్నాను తప్ప మా కష్టాలు ఏం తీరట్లేదు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడో తప్పులు జరుగుతున్నాయి. చెయ్యకూడని తప్పులు ఏమిటో ఒకసారి చెప్పండి సార్. చేయకూడదు తప్పు అంటే ఒకటేనమ్మా. ఫస్ట్ మనం అందరూ చేసేటువంటి జనరల్ మిస్టేక్స్ ఏంటంటే తెలియకుండా ఆ రోజు గోర్లు తీసుకోవడము, పూజ గదిలో కూర్చున్నప్పుడు నొటికలు విరుచుకోవడము. ఇలా అస్సలు విరవకూడదు. చాలా పెద్ద దోషం పూజలో. చాలా అంటే చాలా పెద్ద దోషం తెలుసా. అసలు విరవకూడదు. పూజ గది దగ్గర కూర్చొని వినకూడదు. అసలు ఇలా విరిచే అలవాటు ఇప్పుడు నాకు కూడా ఉందనుకోండి. ఇలా విరిచే ఇలా విరిచే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది విరుస్తున్నాము అన్న సోయి కూడా ఉండదు. క్యాజువల్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ మెడలు కూడా క్యాజువల్ గా వెళ్ళిపోతారు సార్. ఎట్లా గుర్తు పెట్టుకోవాలి సార్? అంటే మీరు పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కరెంట్ వైర్ ముట్టుకుంటున్నాం, అలాంటి షాక్ కొడుతుంది ఖచ్చితంగా అనేది చెప్తుంది బ్రెయిన్. ఇది కూడా అలాంటిదే, దోషభూయిష్టం. అలా ఏంటంటే దోషభూయిష్టం. అసలు పొరపాటును కూడా చేయకూడదు. రెండోది అన్ని అమర్చుకొని కూర్చోవాలండి ఎప్పుడు కూడా. పూజ కూర్చున్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఏమున్నాయో చూసుకొని అలా చేయకూడదు. శాస్త్రం అన్నమాట అవన్నీ కూడా. అలాగే భక్తి, శ్రద్ధ, భావన ఇవన్నీ కూడా ముఖ్యం. అక్కడ అమ్మవారికి మనం అంటే ఎలాంటి ఎంత అలంకారంతో చేస్తున్నాం. మీ దగ్గర ధనం ఉంది, చక్కగా స్తోమత ఉంది, ఫైన్. కానీ లేకపోయినా మనం తక్కువ చేస్తున్నాం కదా, ఆవిడ ఏమైనా తక్కువ కరుణ చూపిస్తుందేమో అనేటువంటి ఆలోచన అసలు మనకు అక్కర్లేదు. అయితే ఇందులో చాలామంది నాకు ఈ మధ్య అడుగుతుంది ఏంటంటే, ఏమంటే మాకు కలశం పెట్టుకునే ఆనవాయితీ లేదు, పెట్టుకోవచ్చా? మా వాళ్ళు ఎవరు చేయట్లేదండి, శ్రావణ శుక్రవారాలు నేను చేయొచ్చా అని అడుగుతూ ఉంటాను. నేను ఒకటే అడుగుతాను, అమ్మవారు అంటే ఎవరు? లక్ష్మి, సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, అష్టలక్ష్మిలు ఉన్నాయి. ఏమంటే మా వాళ్ళు ఎవరు చదువుకోలేదు, నేను చదువుకొని అన్న ఎవడని అంటాడు. శుభ్రంగా చదువుకోవాలని కూడా అంటారు. మా ఆనవాయితీ లేదండి చదువుకునేదాన్ని ఎవడు అండు. మా వాళ్ళు ఎవరు సంపాదించట్లేదండి, నేను సంపాదించనని ఎవరు అండు. మా వాళ్ళు ఎవరు ధైర్యంగా లేరండి, నేను ఎందుకు ధైర్యంగా ఉంటా, పిరిగ్గా ఉంటాను ఎవరు అండు. ఇది చాలా బాగుంది. మరి అలా సక్సెస్ లేదు, నాకొద్దు సక్సెస్ వద్దని అండు విజయలక్ష్మి. మరి ఎందుకు నీకు సక్సెస్ కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? మా నాన్నగారు మా తాతగారు కూడా అనవైతే లేదండి సక్సెస్ఫుల్ అని ఎందుకు అనవు? ఇవి కావాలి. వీటికి మూలమైనటువంటి అమ్మని మాత్రం 10 వంకలు పెట్టుకుంటావా నువ్వు? కాబట్టి చెయ్యకూడదు అని దీనికి అసలు నన్ను అడిగితే ఆనవాయితీ సంబంధం లేదండి. అందరూ అమ్మ అని పిలవడానికి, అమ్మని గౌరవించడానికి, అమ్మ దగ్గర ప్రేమగా నువ్వు వెళ్ళడానికి ఆనవాయితీ ఎందుకు? అమ్మ దగ్గర వెళ్ళడానికి ఆనవాయితీ ఏంటి అసలు ఇక్కడ? అంతే కదా, అంతే కదా, జగన్మాత ఆవిడ. దానికి నీ భక్తి ఉంటే చాలు. అది అయితే ఈ కలశం పెట్టుకునేటువంటి విధానంలో చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను. తప్పకుండా. చాలా మంది ఏంటంటే నన్ను అడిగినటువంటిది, ఏమంటే కలశం డైరెక్ట్ పెట్టేయాలా? డైరెక్ట్గా ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు కలశాన్ని. దానికి 2-3 విధానాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక రౌండ్గా ఉండేటువంటి ఒక గిన్నె పెట్టి దాంట్లో బియ్యం పెట్టి పెడతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో ఈ తమలపాకు కానీ, తమలపాకుల ఆకులు మొత్తం పేర్చి కానీ దాని కింద శ్రీలాగా రాసి అలా పెట్టి పెడతారు. ఎలాగైనా పెట్టవచ్చు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వేరియేషన్ చాలా మందికి ఇక్కడే సందేహం, అసలు ఎలా పెట్టాలి? శ్రీ యంత్రం అంటే శ్రీ అని రాసి పెట్టి తమలపాకుల మీద పెట్టాలా, ప్లేట్ వేసి పెట్టాలా, అది ఎలా పెట్టాలా ఓ డౌట్ అనమాట. ఏం అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే, చాలా మంది తాపీగా లేచి ఒక 8 గంటలకు లేచి స్నానం చేసుకొని చిన్నగా 10 గంటలకు లేకపోతే సాయంత్రం చేస్తారు. అలా చేయమని చెప్పలే శాస్త్రంలో. ఉదయాన్నే నిద్ర లేచి పొద్దున్నే 5 గంటలకే లేచి చక్కగా మీరు రెడీ చేసుకోవాలన్నీ కూడా. అది అదేవిధంగా కలశంలో
కలశం వెండిది పెట్టాలా, స్టీల్ది పెట్టాలా, ఇత్తడిది పెట్టాలా, పంచలోహాలది పెట్టాలా అనేటువంటివి అడుగుతున్నారు. స్టీలా? మరి ఘోరం. చెప్తున్నా. ఆ. ఇక్కడ మీకు ఏంటంటే ఇదే పెట్టాలని రూల్ లేదు. మట్టి కలశం కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు కలశాన్ని కూడా ఒక అమ్మవారిగా భావించాలి అక్కడ. భావించి అందులో నీరేసి, కొంతమంది అందులో ఏమేయాలని అడుగుతుంటారు. ముఖ్యంగా అందులో సుగంధ ద్రవ్యాలు కొన్ని వేస్తారు. కొంతమంది ఒక ₹3, ₹5 కాయిన్స్ వేసి వాటిని మళ్ళీ బీరువాలో పెట్టుకుంటారు అమ్మవారి గుర్తుగా. పెట్టుకొని చక్కగా కొబ్బరికాయ. ఇది ఎందుకు పెడతారు అంటే ఒక యాంటీనా, మనకి చూడండి ఆలయానికి ధ్వజస్తంభం ఎలా యాంటీనా, అలాగా ఇది ఒక యాంటీనా లా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అదొకటి. ఇక అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కలశం పెట్టిన తర్వాత చాలా మందికి ఉండే సందేహాలు నేను మీకు చెప్తున్నా. తప్పకుండా సార్, చెప్పండి. కలశానికి పూజ చేయాలా, పటానికి పూజ చేయాలి? మళ్ళీ ఇదొక సందేహం. కలశాన్ని కలశంగా పెట్టుకుంటూ కలశానికి ఒక పువ్వు వేసి పటానికి కూడా పువ్వు వేయండి. దీనిలో ఏమీ సంశయం, కన్ఫ్యూజన్. కలశానికి పూజ చేస్తే పటానికి అహంకరిస్తుందేమో అమ్మవారు, లేదా దీనికి పూజ దీనికి చేసి కలశానికి వేయకపోతే కలశంలో ఉండే దేవత ఏమైనా అహంకరిస్తుందేమో, అంటే మనల్ని ఏమైనా అంటుందేమో, ఆగ్రహిస్తుందేమో అనేటువంటి భయం మనకు అక్కర్లేదు. రెండిట్లోనూ అమ్మవారు. ఇందులో ఇక్కడ ఏంటంటే మనం ఏం చదవాలి? లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ సూక్తం, పురుష సూక్తం చదవచ్చు. ఇక్కడ చాలా మంది ఏంటంటే పుష్పాలు మాత్రమే వాడాలా, పత్రం కూడా వాడచ్చా, బిల్వపత్రంతో కూడా చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. బిల్వపత్రం మీకు శ్రీచక్రం యంత్రం ఉంటే గనక, అప్పులు బాగా ఉన్నటువంటి వారు బిల్వపత్రంతో పూజ గనక చేస్తే శ్రీ యంత్రం మీద అప్పులు తీరుతాయని కూడా శాస్త్రం ఉంది. అంటే బిల్వపత్రం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పత్రం వేయటం అట్లా చేస్తారు. అలా వేస్తారు. కొంతమంది బిల్వపత్రాన్ని నీళ్ళల్లో ఉంచి లేదా పాలలో ఉంచి ఆ పాలతో క్షీరంతో కూడా చేస్తారు. బిల్వపత్రము లేననుకునేటువంటి వారు, లేదా దాని మీద పత్రం పెట్టేసి ఒక్కొక్క చుక్క పాలు కూడా పోస్తారు, లేదా కుంకుమ వేస్తారు. ఆ రకంగా కూడా చేయవచ్చు. ఈ కుంకుమ వాడిన, పాలు వాడిన తర్వాత ఏం చేయాలి కూడా డౌట్ చాలా మందికి. ఈ పాలను చక్కగా అక్కడ ఏదైనా ఉంటే దానిలో ఏమైనా పడితే దాన్ని క్లియర్ గా చేసేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు, మీరు తాగొచ్చు ప్రసాదంగా, లేకుండా సందేహం లేదు. ఈ కుంకుమను ఏం చేయాలి కూడా చాలా మందికి డౌట్. ఈ కుంకుమని చక్కగా జల్లెడ పట్టుకొని మళ్ళీ తర్వాత ధరించవచ్చు, మళ్ళీ పూజ కూడా వాడచ్చు అని చెప్పింది శాస్త్రం. మళ్ళీ వినియోగించిందని పవిత్రమైంది కదా, అది పాడవలేదు కదా, మీరు ఎందుకు వినియోగించకూడదు? వినియోగించిందే చక్కగా వినియోగించవచ్చు. చాలా మంది ఏంటంటే ఇంత కుంకుమ అయిపోతుంది, నేను ఏం చేయాలంటే ఎవరికి పంచాలంటే, అమ్మో నా కుంకుమలు వేరే వాళ్ళకి ఇస్తే అలాగా, డస్ట్బిన్ లో వేయలేను, లక్ష్మీ కుంకుమ ఇంత పెరిగిపోతుంది అనుకుంటారు. మళ్ళీ మళ్ళీ వాడవచ్చు, తప్పేమీ లేదు. అయితే ఇందులో మనశ్శాంతి బాగా అసలు హ్యాపీనెస్ లేదనుకునేటువంటి వారు పాయసం పెట్టాలి. పాయసాన్న ప్రియ అంటారు. అంటే పాయసం ఏదో ఇష్టం అని కాదు, మనలో ఆ తత్వం రావాలని అమ్మవారి కోరిక. స్వచ్ఛంగాను తీపిగా ఉండాలని. హైద్రానిక రసిక అంటారు, అంటే పసుపన్నం పెట్టచ్చు, దానివల్ల గురుబలం పెరుగుతుంది. పులగన్నం పెట్టచ్చు. గూడాన్న ప్రియ అంటారు, ఇది పెట్టడం వల్ల కర్మ తొలగుతుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నొత్తులు వేయాలి, ఏ నూనెతో వేయాలి, వీటి దగ్గర ఆగిపోతున్నాం. ఎన్ని నైవేద్యాలు పెట్టారు, 9 రకాలు ఆగిపోతున్నాం. ఇక్కడ ఏంటంటే అమ్మవారు ఎక్కడా కూడా నువ్వు ఇన్ని నైవేద్యాలు పెట్టాల్సిందే అని ఏ శాస్త్రంలో అయినా ఉందా? నీ కోరిక వల్ల నువ్వు పెడుతున్నావు. అలా ఏంటంటే నీ ఇష్టంతో, నీ కోరికతో నువ్వు పెట్టు. ఇన్ని పెట్టాలి, 9 పెట్టాలంట, నేనేమో 8 పెట్టగలుగుతున్నా, 9 ఎలాగో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏదో కొమ్మునిపోద్దేమో అని కంగారు పడక్కర్లేదు. నువ్వు నీ మనసును అక్కడ పెడుతున్నావా లేదా, లక్ష్మీదేవిని నువ్వు పూజిస్తున్నావా అంటే, నువ్వు ఆ రోజు నుంచి నువ్వు అలవాటు చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, నీలో శుచి శుభ్రత బాగా ఉండాలి. అది లక్ష్మీదేవికి చేయాల్సిన దాంట్లో మొట్టమొదటి లక్షణం. అంటే శుచిగా శుభ్రతగా ఉండాలి. శుభ్రత అంటే అందరికీ తెలుసు. శుచి అంటే ఏమిటి అంటే అంటూ ముట్టు నువ్వు పాటించాలి, అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇంకొక క్వశ్చన్ సార్, మార్కెట్ లో ఈ అమ్మవారికి సంబంధించిన డాల్స్ దొరికేస్తాయి. అవునండి, అసలు ఎక్కడ చూసినా అవే అందంగా ఉంటాయి. అలాగే అది అలవాటు చాలా మందికి ఉండదు కదా, ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నారు, దాన్ని తెచ్చుకోవటం. వెండివి కూడా మొహాలు అమ్మవారికి సంబంధించిన అమ్ముతూ ఉన్నారు, కొనుక్కు తెచ్చుకుంటున్నారు. ఈ కల్చర్ ని అడాప్ట్ చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అది అలంకారప్రాయంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏమి మనం ఆ బొమ్మలో ఏమి ఆవాహనం చేయట్లేదుగా, పెట్టుకోవచ్చు, కానీ హ్యాపీగా పెట్టుకోవచ్చు. అలంకారప్రాయం పెట్టుకొని చక్కగా పూజ చేసుకుని మళ్ళీ తప్పు దోషము, ఇది పెట్టుకోవడం వల్ల చాలా పెద్ద దోషము అనేటువంటిది ఏమీ లేదు. ఇంకొక క్వశ్చన్ సార్, షో ఆఫ్ అనేది చూస్తూ ఉన్నాం మనం చాలా వరకు, వీడియోలు కానీ ఫోటోలు కానీ ఖచ్చితంగా, అంటే
చూపించుకోవాలనో లేకపోతే ఇంకోటో ఏమో పర్సెప్షన్స్ ఏమైనా కానీ Yeah. అమ్మవారి పూజని చూపించటం బయటికి వాట్సాప్ స్టేటస్ లో పెట్టేయటం ఇట్లాంటివి ఎంతవరకు కరెక్ట్ అంటారు? నన్ను అడిగితే మీరు ఒక కొంతమందికి నేర్పించడం కోసం Hmm. అంటే నేను ఇలా పూజ చేస్తాను ఇది Positive. పద్ధతి అని చేయడం కోసం మీరు separate గా షూట్ చేసుకోండి. Hmm. కానీ పూజ చేస్తూ మాత్రం షూట్ చేయొద్దని చెప్తాను. Huh. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద కాకుండా అది ఎలా వస్తుంది, వాడు కెమెరా ఎక్కడ పెడుతున్నాడు అనే దీని మీద కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు మీకు అక్కడ వచ్చింది ఎవరు? అమ్మవారు. Right. అమ్మవారిని వదిలిపెట్టి నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం, జగజ్జనని వచ్చింది అక్కడ. Hmm. జగజ్జనని వచ్చినప్పుడు నువ్వు చేస్తున్న పని ఏమిటి అనే కాన్సన్ట్రేషన్ దాన్ని మనం అర్థం చేసుకొని Hmm. పూజగా సెపరేట్ చేసేసుకోండి. Hmm. నేను separate గా నేను ఒక వీడియో తీసి పెడతాను, Hmm. తప్పేం లేదు. ఇప్పుడు 10 మందికి తెలుస్తుందని వాళ్ళ అది separate గా అది తీసుకోండి. సెపరేట్ ఆ పూజను మాత్రం చేయొద్దు అని చేయొద్దు. చెప్తున్నారు. రైట్ సార్, చక్కగా బ్యూటిఫుల్ పాజిటివ్ గా చెప్పారు. డెఫినెట్ గా ఇవన్నీ పద్ధతుల్ని పాటించుకుని ఈ అష్టలక్ష్ముల అనుగ్రహం మన వాళ్ళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.